హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పలకరింపు మారింది అనుకుంటున్నారా? అవునండి, ఎప్పుడు టెంపుల్స్ అయినా చెప్పండి. సో ఈరోజు వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఒక హిల్ స్టేషన్ మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో మరి దానికి తగ్గట్టు పలకరింపు కూడా మారితే బాగుంటుంది కదా, అదన్నమాట సంగతి. సో ఇంతకీ ఏ హిల్ స్టేషన్ ఎక్కడికి తీసుకెళ్తాను అనుకుంటున్నారు కదా? జ్యూల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, మా విశాఖపట్నం, మా వైజాగ్ జిల్లాలోనే ఉన్న ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ. సో అరకు వ్యాలీకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఇవన్నీ కూడా అరకు వ్యాలీలో తీసినవన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్నో సినిమాలు కూడా తీశారు. ఎప్పుడో వచ్చిన శివ సినిమా దగ్గర నుంచి జంబలకడి పంబ, తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి, ముఖ్యంగా మౌన పోరాటం ఫిల్మ్ మూవీ మొత్తం ఇక్కడ అరకు వ్యాలీలోనే తీయడం జరిగిందనమాట. సో అంత బ్యూటిఫుల్, అసలు ఒకటి రెండు కాదు, ఎన్నో 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 సినిమాలు ఇక్కడ మూవీస్ షూటింగ్స్ ఇక్కడ జరుపుకుంటూ ఉంటాయన్నమాట. సో అంత అందమైన హిల్ స్టేషన్ అరకు వ్యాలీకి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నాను. చూసారా ట్రైన్ ఎలా మెలికలు తిరుగుతూ ఎంత చక్కగా సుదీర్ఘంగా సాగిపోతున్నట్టుగా మనకి కనబడుతుంది కదా. అక్కడ మనం ట్రైన్లో నుంచి చూస్తే పక్కన ఉన్న ఆ పిక్చర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి అన్నమాట. యాక్చువల్గా ఇది కిరండోల్, వైజాగ్ టు కిరండోల్ ప్యాసింజర్ అనమాట. వైజాగ్లో ఇది 7:10కి, మార్నింగ్ 7:10కి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. వైజాగ్ టు కిరండోల్ ప్యాసింజర్. ఇక్కడ ఈ మార్నింగ్ ట్రైన్ ఉంది, మళ్ళీ మధ్యాహ్నం 1:30కి ఎప్పుడో ఉన్నట్టుంది అనమాట. సో మనం యాక్చువల్గా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి అరకుకి అంటే మాత్రం కుదరదు. ఈ రెండు ట్రైన్ టైమింగ్స్ చూసుకుని దానికి అనుగుణంగా మనం టూర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అసలు అరకు వెళ్ళాలి అంటే వైజాగ్ నుంచి ఇటు నుంచి ట్రైన్లో వెళ్ళడానికి, అటు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు బస్సులో రావడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక రకమైన బ్యూటీ కనబడుతుంది, ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. వచ్చేటప్పుడు బస్సులో వస్తే ఇంకో రకమైన బ్యూటీ కనబడుతుంది. సో అందువల్ల వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్లోను, వచ్చేటప్పుడు బస్సులో రావడానికి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంటుందంటే, మనం ఎక్కడా కూడా అసలు చూడకుండా ఏదో వెళ్తున్నాంలే ట్రైన్లో అన్న ఫీలింగ్ మనకి రాదు. అలా ఎంతసేపు వెళ్ళినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరకు వ్యాలీ. అంటే ఇంచుమించు మనకి 4 hours పడుతుంది అనమాట జర్నీ. మార్నింగ్ మనం వైజాగ్లో 7:10కి స్టార్ట్ అవుతాం కాబట్టి అరకు వెళ్ళేసరికి 11 o'clockకి మనకి అరకు వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఇది అరకు లాస్ట్ స్టేషన్ కాదు, కిరండోల్ వరకు ఇంకా వెళ్తుంది ట్రైను. కానీ మోస్ట్ ఆఫ్ ట్రైన్ అంతా కూడా ఇక్కడ ఖాళీ అయిపోతుంది. ఎక్కువగా ఈ అరకు వెళ్ళే టూరిస్టులే ఈ ట్రైన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట. ఈ ట్రైన్కి ఈ మధ్యకాలంలో, అంటే కొంతకాలం క్రితమే, అద్దాల బోగిని కూడా అటాచ్ చేశారు. టూరిస్టుల కోసం బాగుంటుంది కదా అని చెప్పి ఆ అద్దాల బోగిలో కనుక మనం రిజర్వేషన్ చేయించుకుంటే అందులో నుంచి చూడటం ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్యూటీ అంతా అద్దాల బోగి నుంచి చూస్తుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఒక టన్నెల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు సౌండ్స్ వినబడుతుంటాయి, గట్టిగా అరుస్తూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా ఇక్కడ సైలెంట్గా ఉండరండి, చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూసారా టన్నెల్లోంచి కొన్ని టన్నెల్స్ అయితే 1 కిలోమీటర్ పొడవు కూడా ఉంటాయి అన్నమాట. అంత పెద్ద పెద్ద టన్నెల్స్ ఉంటాయి ఇక్కడ. ఇలాంటి టన్నెల్స్ మనకి ఇంచుమించు ఒక 30-40 వరకు వస్తాయి అన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్తూ ఉంటారు. చాలామంది ట్రైన్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. సో ఈ టన్నెల్స్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది, చక్కగా ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. సో అందుకని ఈ రకమైన ఎక్స్పీరియన్స్, ఈ రకమైన బ్యూటీ కోసం అని చెప్పి ఈ ట్రైన్ జర్నీని అందరూ ప్రిఫర్ చేస్తారు వెళ్ళేటప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం టనెల్స్లో నుంచి వెళ్తున్నప్పుడు ఒకసారి టనెల్ వచ్చినప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనం ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. టనెల్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. చూసారా సో ఇక్కడ హిల్ స్టేషన్ మనం ఎక్కడెక్కడో దూరంలో ఉండే హిల్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం, కానీ దగ్గరలోనే ఉండే హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ చూసారా బొర్రా కేవ్స్ స్టేషన్ వచ్చిందనమాట. మనకి అరకుకు వెళ్ళక ముందే బొర్రా కేవ్స్ స్టేషన్ వస్తుంది. చాలామంది ఇక్కడ బొర్రా కేవ్స్ స్టేషన్లో దిగిపోయి బొర్రా కేవ్స్ చూసుకుని అక్కడి నుంచి అరకు వెళ్తూ ఉంటారు. సో మాకు అక్కడ అరకులో మేము ఆల్రెడీ రిసార్ట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్ అరకు వెళ్ళిపోతున్నాము. బొర్రా కేవ్స్ దాటిపోయామన్నమాట, ఇప్పుడు అరకు వెళ్తున్నాము. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో హిల్స్ కానీ ఆ అట్మాస్ఫియర్, అది చాలా చాలా బాగుంది కదా.
ఎక్కువగా ఇక్కడ టూరిస్టులు ఈ కాలేజ్ పిల్లలు అలా ఎక్కువగా అంటే వీకెండ్స్లో వాటిలో ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ట్రైన్లో కూడా అలాగే ఉన్నారు జనాలు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. సో మనం అరకు స్టేషన్ చేరుకుపోయాం అనమాట. ఇక్కడ అరకు స్టేషన్ ఇంచుమించు ట్రైన్ చాలా మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడే దిగిపోతారు. సో ఇక్కడ చూసారా, మనం అరకు వెళ్ళడానికి ఎక్కువగా మనకి సీజన్ ఏంటి అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మంత్స్ మాత్రం. ఈ 4 మంత్స్లో ప్లాన్ చేసుకుంటే అరకు బ్యూటీ చూడాలంటే మాత్రం ఈ 4 మంత్స్లోనే వెళ్ళాలి. సీజన్లో అయితే మనకి ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు కూడా ఫారినర్సే కనబడుతూ ఉంటారనమాట. చూసారా, ఇది అరకు స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత అనమాట. ఇక్కడే మనకి ట్యాక్సీలు అవి కూడా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ముందుగా కనుక రిసార్ట్స్ అవి బుక్ చేసుకుంటే అక్కడికి తీసుకువెళ్ళడానికి కానీ, లేదంటే టూరిస్ట్ స్పాట్స్ చూడడానికి వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి, ట్యాక్సీలు దొరుకుతాయి. అయితే ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మోసం చేస్తారనమాట వీళ్ళు. ఒక 5,000, 6,000 ఇలా కూడా అడుగుతూ ఉంటారు అన్నీ చూపించడానికి. అలా కాకుండా మనం విడివిడిగా ఒక ప్లేస్కి వెళ్ళాలి అని మాట్లాడుకుంటే మాత్రం మనకి తక్కువకి అయిపోతుంది. చూసారు కదా, ఇది మేము తీసుకున్న రిసార్ట్స్ అనమాట. ఇది చూడటానికి మనకి ఒక ఫారెస్ట్లో ఉన్నావేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి ఫారెస్ట్లో ఏముంటాంలే, ఏమి ఉండవు కదా, బోర్ కొడుతుంది అనుకోని అవసరం లేదు. లోపల మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ మేము కొంచెం ఫ్రెష్ అయ్యి మిగిలిన ప్లేసెస్ చూడడానికి మళ్ళీ మేము ఒక ట్యాక్సీ తీసుకుని బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు అవిను. ఈ కొండల మధ్యలోనూ ఈ కొండల వెనకను కూడా ఇంకా ఊళ్ళు ఉంటాయంట. అక్కడ వాళ్ళు చెప్పారనమాట మాకు. ఈ మధ్యలో ఈ కొండల మధ్యలో ఊళ్ళు ఉంటాయి. ఊళ్ళు అంటే ఏం లేదు, ఒక 10-15 ఇళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఒక ఊరు కింద అనుకుంటారనమాట. సో వాళ్ళు ఆ కొండలు ఎక్కి దిగి చాలా ఈజీగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. మనకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం కొంచెం మామూలు ప్లెయిన్ ఏరియాలో కొంచెం దూరం నడిచి వెళ్ళాలి అంటే చాలా బాధపడతాం కదా. వీళ్ళు ఈ పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉన్న ఊళ్ళకి వేరే ఊరికి వెళ్ళాలన్నా, లేదంటే కిందకి రావాలన్నా వీళ్ళందరూ కూడా ఈ కొండల మించి ఎక్కి దిగి వెళ్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఇక్కడ అరకులో మోస్ట్ బ్యూటిఫుల్ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఏంటి అంటే చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట. చాపరాయి వాటర్ ఫాల్స్ చాలా ఇక్కడ మూవీస్ షూటింగ్స్ కూడా జరిగాయి. చాలా చాలా బాగుంటుంది. అక్కడికి అసలు చాపరాయి దగ్గర ఉన్నామంటే మాత్రం ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా అక్కడ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటికి రావాలి అనిపించదు. చాలా ఎక్కడో మనం ఏ హిమాచల్ ప్రదేశ్ లేదంటే ఏ కొడైకెనాల్ వెళ్ళామో, ఎక్కడికో ఒక దూర ప్రదేశాలకి కాశ్మీర్ వెళ్ళామేమో అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి, ఇదిగో ఇదే చాపరాయి జల విహారీ అనమాట. సో మనం చాపరాయి దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ చూసారా చిన్న హట్ లాగా కట్టున్నారు కదా, అక్కడ ఏంటంటే ఇక్కడ అరకు వ్యాలీలో అంటే ట్రైబల్స్ డ్యాన్స్, ధింసా డ్యాన్స్. సో అది ఫేమస్ అనమాట అక్కడ ఈ హట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న హట్ లాంటిది కట్టి ఉంచారు. ఆ హట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ధింసా డ్యాన్స్ చేస్తూ ఉంటారు వచ్చిన టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం. సో అక్కడ ఆ ట్రైబల్స్తో పాటు వెళ్ళిన టూరిస్టులు కూడా సరదాగా వాళ్ళతో అడుగు కదిపి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అక్కడికి వచ్చిన ఒక చిన్న అంటే టూరిస్టులు కూడా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఇదొక అట్రాక్షన్ అనమాట. ఇక్కడ వాళ్ళతో డ్యాన్స్ చేయడం, ఆ ఫొటోస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక సరదాగా సాగిపోతుంది ఇక్కడ ఈ అరకు టూర్ మాత్రం. చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందంటే, చూడటానికి ఇంత అందంగా ఉంది కదా, కానీ ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. సడన్గా నీరు వచ్చేస్తూ ఉంటుంది పైనుంచి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మాత్రం చాలా ప్రమాదాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంటే జనం వస్తూ ఉంటారు కదా, సీజన్లో మాత్రం ఏదో ఒక ప్రమాదం జరిగింది అని చెప్పి మనం న్యూస్లో వింటూ ఉంటాం. అంత డేంజరస్ స్పాట్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత డేంజరస్ స్పాట్. కొంచెం జాగ్రత్తగా మనం ఉంటే మాత్రం ఆ బ్యూటీని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతే కదా, ఎక్కడైనా వెళ్ళాము అంటే మన జాగ్రత్తల్లో మనం ఉంటూనే ఎంజాయ్ చేయాలి, ఆ బ్యూటీని ఆస్వాదించాలి. సో అలాంటి ప్లేస్ అనమాట ఇది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చాపరాయి. ఇది అరకులో తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇక రోడ్డు మీదకి వచ్చేసాము. చాపరాయి దగ్గర మనకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్ అంతా ఈ బ్యాంబూ చికెన్ షాప్స్ కనబడతాయి. షాప్స్ అంటే ఏం లేదు, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న టేబుల్ పెట్టుకుని దాని మీద అరేంజ్మెంట్ అంతా ఈ బ్యాంబూ అంతా పెట్టుకుని వాళ్ళు చేస్తుంటారు. సో అక్కడ బ్యాంబూ చికెన్ అమ్మే వాళ్ళతో మన బుద్ధి మారదు కదండి. ఎక్కడికి వెళ్ళినా చిన్న ఇంటర్వ్యూస్ అలాంటివన్నీ కూడా రెడీ అయిపోతాం. సో ఆవిడతో ఎలా చేస్తారు, బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారు ఏంటి అన్నది ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది తేనెటీగలు పెంచే ఇదనమాట. సో అది కూడా చూసిన తర్వాత పద్మాపురం గార్డెన్స్కి వచ్చాము. ఇది పద్మాపురం గార్డెన్స్ ఎంట్రన్స్. ఇది
పద్మాపురం గార్డెన్స్లో చాలా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇంకొకటి ఏంటంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా ట్రీ హట్స్, అంటే పెద్ద పెద్ద చెట్ల మీద చిన్న చిన్న ఇల్లు లాంటివి కట్టి ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ ఇంతకు ముందు ఉండేవి. ట్రీ హట్స్ ఇక్కడ ఇంతకు ముందు ఉండేవి అనమాట పద్మాపురం గార్డెన్స్లో. కాకపోతే హుద్హుద్ తుఫాన్ అప్పుడు మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోయాయి, ఈ మొక్కలు ఇవన్నీ కూడా పోయాయి. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు. అయితే ట్రీ హట్స్ మాత్రం మనం ఇప్పుడు చూడలేము అక్కడ. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఈ కెమెరా పట్టుకుంటే మాత్రం మనకి ఇంకా ఎక్కడ చూసినా ఫోటో తీయలేము అన్న ప్లేస్ మాత్రం ఉండదు. ఇక్కడ మరొక అట్రాక్షన్ పద్మాపురం గార్డెన్స్లో ఈ టాయ్ ట్రైన్. ఇదంతా కూడా చాలా స్లోగా నెమ్మదిగా తిరుగుతూ ప్రశాంతంగా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. హడావిడి పడుతూ చూడాల్సింది అయితే కాదు. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ప్లేసు ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. సో చూడండి, ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో ఏంటంటే ట్రైబల్స్ తాలూకా లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ ఫుల్గా మనకి తెలుస్తుంది అనమాట. సో ట్రైబల్ మ్యూజియం స్టార్టింగ్లోనే ఒక పెద్ద పాండ్ ఉంటుంది. ఆ పాండ్లో మనకి బోట్ షేర్ చేయడానికి కూడా అక్కడ వీలుంటుంది. చూసారా, ఇక్కడ స్టాచ్యూస్ చూస్తే మనం దూరం నుంచి చూస్తే అది స్టాచ్యూ అనుకోం. అక్కడ ఎవరో నిలబడ్డారు, ఏదో పని చేసుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, లేదంటే వాళ్ళు వేటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారేమో ఇలా అనిపిస్తుంది వాళ్ళని చూసేసరికి. స్టాచ్యూ అన్న ఫీలింగ్ మనకి ఎప్పుడూ రాదు. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఓ ఇది బొమ్మ, ఇది స్టాచ్యూ అని మనం అనుకుంటాం. అంత న్యాచురల్గా ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఈ ట్రైబల్ మ్యూజియంలో మొత్తం వాళ్ళ తాలూకా ఆహారాలవి ఎలా ఉంటాయి, వాళ్ళ తాలూకా డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు వేటాడే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాడుకునే వస్తువులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో మనకు తెలుస్తుంది. చూసారా, ఇది పోడు వ్యవసాయం రెప్లికా అనమాట. జనరల్గా మనకి ఎక్కువ కొండ ప్రాంతాలంటే పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, దాని రెప్లికా ఇక్కడ మనకు చూపించారు. సో అక్కడి నుంచి బొర్రా కేవ్స్కి వచ్చాము మేము. బొర్రా కేవ్స్ ఏంటంటే మన భారతదేశంలోనే చాలా పొడవైన లోతైన గుహలుగా చెప్పుకోవాలండి. ఇవి యాక్చువల్గా అసలు కొన్ని మిలియన్, అంటే 150 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడిన ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి. పురావస్తు శాఖ వాళ్ళు ఇందులో ఈ గుహలు బయటపడిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో చూస్తే 30 నుంచి 50 వేల క్రితం నాటి రాతి పనిముట్లు దొరికాయట. సో దాన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆధారాలను చూస్తే అప్పట్లో ఆదిమ మానవులు ఇక్కడ నివసించేవాళ్ళు అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. ఇవి యాక్చువల్గా చాలా పురాతనమైనటువంటి గుహలు అనమాట. 1800 మరి అంత మిలియన్ సంవత్సరాల పురాతనమైన ఈ గుహలు ఎప్పుడు బయటకు వచ్చాయి అంటే 1807 సంవత్సరంలో విలియం కింగ్ అనే ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త వీటిని కనిపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ గుహల గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఎప్పుడు ఫేమస్ అయ్యాయి? 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వీటిని స్వాధీనం చేసుకుని ఇక్కడ లోపలికి పర్యాటకులు వెళ్ళడం కోసం కానీ, లేదంటే వాళ్ళు ఆ గుహలు చాలా లోపలికి ఉంటాయి లోతుగాను, అవన్నిటి కూడా వాటికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. సో ఇదంతా కూడా బయట పార్కింగ్ ప్లేస్ అనమాట. చూసారా, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ అక్కడ పార్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది బొర్రా గుహల ఎంట్రన్స్ గేటు. ఈ ఎంట్రన్స్ గేట్కి రైట్ సైడే ఒక చిన్న బిల్డింగ్ లాంటిది ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బొర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది కోతులతో. ఇక్కడ కోతులు మనకి పిలవకుండానే వచ్చి పలకరిస్తూ ఉంటాయి అన్నమాట. మన చేతిలో ఏది లేకపోతే మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు. మన చేతిలో ఏదైనా కనపడిందంటే మాత్రం అవి మనల్ని వదలవు. అవి తీసుకుని లాక్కునే వాళ్ళ వరకు కూడా ఆ కోతులు మనల్ని వదలవు. ఇక్కడ బొర్రా కేవ్స్లో ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్తూ, వాటి హిస్టరీ చెప్తూ. చూసారా ఇక్కడ కోతులు ఎలా పరిగెత్తుకొస్తున్నాయో. సో అక్కడ ఎవరి చేతిలోనే ఏదో కనిపించింది చూడండి, బిస్కెట్ ప్యాకెట్ లాక్కుని వెళ్ళిపోతున్నాయి. ఇది కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద గుహలు, చాలా లోపలికి ఉంటాయి, లోతుగా కూడా ఉంటాయి ఈ గుహలు. మనకి ఓపిక ఉండాలి ఈ గుహల్ని
లోపలికి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలంటే మాత్రం చాలా చాలా ఓపిక ఉండాలి. లోపల ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ కలర్స్గా కనిపించడం కోసం ఏర్పాటు చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి, ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూసారా, చాలా చిన్నగా ఉంటాయి కొన్ని అంటే ఈ గుహల లోపలికి వెళ్ళాలంటే లోపల ఇంకా చాలా చాలా గుహలు ఉంటాయి. ఆ గుహల్లోకి మళ్ళీ వెళ్ళాలి అంటే చాలా చిన్న సందు, కూర్చుని కూడా వెళ్ళలేవన్నమాట. జస్ట్ ఇలా అడ్డం తిరిగి పాక్కుంటూ వెళ్ళాల్సినంత చిన్న సందులు కూడా ఉంటాయి. ఆ ఇరుకులో నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ అతను ఎలా వెళ్తున్నారో, అలా ఇరుకులో నుంచి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అవతలకు వెళ్తే అవతల వైపు మళ్ళీ చాలా పెద్ద విశాలమైనటువంటి స్పేస్ ఉంటుంది. చూసారా, ఇక్కడ అంటే ఈ కలర్ఫుల్ లైట్స్ వలన మనకి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏదో పిక్చర్లో చూసేమే అని అనిపిస్తుంది కదా. చాలా చాలా పిక్చర్స్, చాలా చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్స్ చేసుకున్నారు. సో ఇదంతా మొత్తం చూడాలంటే మాత్రం కొంచెం ఓపిక అవసరం, కొంచెం శక్తి కూడా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మనం చాలా లోపలికి కొంచెం బాగా కిందికి మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క దగ్గర చాలా ఎత్తుకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అయితే అక్కడ మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మెట్లు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు మెట్లు అవి ఏర్పాటు చేశారు. సో అవన్నీ చూసుకుని మేము బయటకు వచ్చేసాము. ఇది బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ అనమాట. సో బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి మనం కేవ్స్ దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్, ఒక 300 మీటర్స్ కూడా ఉండదు, చాలా తక్కువ, అంటే వాకబుల్లో మనం వచ్చేవచ్చు. బొర్రా కేవ్స్ చూసుకుని స్టేషన్కి వచ్చేసి అక్కడ నుంచి మనం ట్రైన్ క్యాచ్ చేసుకోవచ్చు. సో బొర్రా కేవ్స్ చూసిన తర్వాత మేము ట్రైన్ రిటర్న్ అయిపోయామండి. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.